అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. గడిచిన రాత్రంతా దేవుడు తన రెక్కల కింద మనల్ని కాచి కాపాడాడు కాబట్టి, అంతేకాదు కానీ మన కోసం సిలువలో బలియాగమయ్యి మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకని మనం ఏమిచ్చినా రుణస్థురాలమే. అయినప్పటికీ మనం ప్రతిరోజు దినదినము దేవుణ్ణి ఆరాధించి స్తుతించవలసిన బాధ్యత మనపై ఉంది కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఒక మాట చెప్పాలంటే, మనకి ఈ లోకంలో ఎంతమంది ఉన్నా ఎవరు చివరి వరకు రారు, చివరి వరకు చూడరు, చివరి వరకు మనల్ని ప్రేమించరు. అయితే దేవుడు తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. అయితే ఫ్రెండ్స్, ఒకటి గమనించండి, మన జీవిత యాత్రలో ఆఖరి క్షణం ఒకటి ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఒంటరి యాత్రని గుర్తిస్తారు. అది ఒంటరి యాత్రను గుర్తించి మునిపే దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం, దేవుణ్ణి మన హృదయంలోనికి చేర్చుకుందాం. కనుక రక్షించబడిన వారి కొరకు ఈరోజు మనం ప్రార్థిద్దాం. మర్చిపోకుండా మీరు మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతేకాక లేచి లేవగానే దేవుణ్ణి స్తుతించడం అలవర్చుకోండి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే సమయం అదే, మనతో ముఖాముఖిగా కలుసుకునే సమయం అదే ఫ్రెండ్స్. తప్పకుండా దేవునితో మాట్లాడడానికి ప్రయత్నించండి. దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతారని విశ్వసించండి. నాతో కలిసి దేవుని ఏకీభవించండి. ప్రార్థన, ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోక తండ్రి, జీవాధిపతివైన దేవానికి వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన రాత్రంతా నీ రెక్కల కింద ఏ కీడు మా దగ్గరికి రానికుండా ఉంచినందుకు నేను స్తుతిస్తున్నాం నాయన తండ్రి. మేము ఏ పాటి వారం నీ ప్రేమను పొందడానికి అర్హులము కాదు, నీ నామాన్ని ఉచ్చరించడానికి అంతకన్నా అర్హులము కానే కాదు ప్రభువా. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించావు. నీ ప్రేమ ఎంతో గొప్పది, ఆశ్చర్యమైనది అయా. వెలకట్టలేని ప్రేమ నీది. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. మమ్మల్ని ప్రేమించిన వారే ఏ క్షణాన్ని ఎలా మారుతారో తెలియదు, కానీ దేవా, నువ్వు మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మా జీవితాలలో తండ్రి. దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన తండ్రి. అనేకమైన వారు నాయన నీ సువార్త తెలియక, నిన్ను గురించి తెలియక, ఒకవేళ తెలిసినా కూడా నిన్ను నీ రక్షణ అంగీకరించక తండ్రి ఎంతోగానో నష్టపోతూ ఉన్నారు నాయన. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా, మీరు తోడుగా ఉండి కృప చూపించండి నాయన. నా దేవా, నా ప్రభువా, కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవా, ఎంతోగానో ప్రేమించావు, మా కొరకు ప్రాణం పెట్టావు నాయన. అయ్యా, మేమేమిచ్చినా మేము రుణస్థులమే తండ్రి. దయతో ఒక్కసారి మా పాపమంతటిని క్షమించారు దేవా. మా కొరకు మీరు సిలువలో బలియాగమై తండ్రి, మా పాపం కొరకై అయా చేతులలో మేకులు అయా, తలకు ముళ్ళ కిరీటం, పళ్ళెం పోటు అయ్యా, అనేకమైనవి నాయన. నిజంగా మేము చిన్న దెబ్బకే తట్టుకోలేని అయ్యా మనసు మాది తండ్రి. కానీ మా కొరకు మీరెంతోగానో బలియాగమై ఉన్నారు తండ్రి. దేవా, అందుని బట్టి నీకు వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనాలు అయ్యా. మరి నేను ప్రతి ఒక్కరమే దినదినము నీకు సిలువ వేస్తూనే ఉన్నాం తండ్రి. మా తలంపుల ద్వారా, మా మాటల ద్వారా, మా కాలు నడకల ద్వారా, మా చేతల ద్వారా దినదినము నేను సిలువ వేస్తూనే ఉన్నాం తండ్రి. దేవా, ఒక్కసారి దయతో మమ్మల్ని క్షమించండి నాయన. నా దేవా, నా తండ్రి. దేవా, మీరే తోడుగా ఉండండి ఉద్యోగుల కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారి ఉద్యోగం అంతట్లో మీరే తోడుగా ఉండండి. ఉద్యోగం లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి తగిన ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు తగిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అంతేకాక చదువుకోవడానికి ఇతర దేశాల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. యూఎస్ఏలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ చక్కని వాతావరణం దయచేయండి తండ్రి. బిడ్డలకు అనుకూలంగా ఉండేలాగున తండ్రి. ప్రతికూల పరిస్థితిని మార్చి దేవుడు నీవే నాయన, అనుకూలంగా మార్చే ప్రభువు నీవే నాయన తండ్రి. చక్కని వాతావరణం దయచేయండి తండ్రి. మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి. మంచి ఉద్యోగాలు పొందుకోవడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నా తండ్రి, మేము ఏ పాటి వారము నాయన.
మేము మరి ఏ పాటి వారం నాయన నీ ప్రేమ పొందడానికి అర్హులం కాదు, కానీ తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చి అంతేకాదు మేము ఏది అడిగితే అది మాకు ఇస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గర్భం లేని వారిని మీరే జ్ఞాపకం చేసుకొని గర్భఫలం దయచేయండి నాయన దేవా. అంతేకాదు కానీ బాలిన తల్లిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకొని తగిన బలం మరి చక్కగా ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. మీరే తోడుగా ఉండండి, కృప చూపించండి నాయన. వివాహం కాని వారి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. వారి యొక్క వివాహం కానివారు మరి వివాహం మంచి వివాహం జరుగులాగున కృప చూపించండి తండ్రి. అంతేకాదు కానీ నాయన నా దేవా నా ప్రభువా తండ్రి వివాహం అయిన వారు ఒకరి అలా ఒకరి సఖ్యత లేక తండ్రి ఎంతోగానో బాధపడుతున్నారు. మరి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఒకరి అలా ఒకరికి ప్రేమ ఐక్యత దయచేసి మరి ఇద్దరు కలిసి నిన్ను ప్రార్థించి స్తుతించి ఆరాధించే వెళ్ళగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. పరిస్థితుల్ని మార్చే దేవుడు ఒకప్పుడు తాగుతూ అన్నిటికీ బానిసలై ఉన్నవారు తండ్రి వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి స్థితిగతులను మార్చే దేవుడివి, పరిస్థితుల్ని మార్చే దేవుడివి నీవే నాయన. అధికమైన మేలు చేసే దేవుడివి నీవే నాయన తండ్రి. జ్ఞానం లేని వారికి జ్ఞానం దయచేయండి తండ్రి. ఎవరితో ఎలా ఉండాలి మరి అక్కడ ఎలా మాట్లాడాలనేది నేర్పించండి అంతేకాదు కానీ నాయన మా జీవితాల్లో గొప్ప మేలులతో నింపి ఉన్నావు తండ్రి. మా జీవితం పట్ల మా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి దేవా. ఇల్లు లేని వారి కొరకై మీరు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఇల్లు వచ్చేలా కొనుక్కొనిలాగా కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రతి ఒక్క దాని కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా మా అవిధేతలన్నింటినీ క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క మేలుకై నిన్ను స్తుతిస్తూ ఈ రాత్రి నిన్నటి రాత్రి అంతా మమ్మల్ని కాపాడినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి మీరు తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని తండ్రి. ఈ దినమంతా మా ప్రవర్తన మాదిరికరంగా ఉండులాగా కృప చూపించండి తండ్రి. మేము ఎక్కడో ఒకటి తప్పిపోకుండా నీకు మహిమకరంగా మా యొక్క ప్రవర్తన మీ స్వాధీనంలో ఉంచుకొనుమని ఈ చిన్ని స్తుతి ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థించగలము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.